ఎలా కనపడ్డాడండి? చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ఎలా కనపడ్డాడంట? దేవదూతల స్వరూపం కలిగినటువంటి వాడట. మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆ స్వరూప లక్షణాన్ని మనం పొందుకోవాలి. మంచిది. ఖాళీ సమాధి మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు చూసారా? ఫోటోలు ఎక్కడైనా వాళ్ళ బన్ను పెట్టాడుగా స్టేటస్లో. ఖాళీ సమాధి, తెరవబడినటువంటి సమాధి మనకు నేర్పిస్తున్నటువంటి కొన్ని విషయాలు నేను చెప్పి త్వరగానే ముగిస్తాను. ఏమంటే ఖాళీ సమాధి మనకు నేర్పిస్తున్న అనేక విషయాలను మనం నేర్చుకుందాం. ముఖ్యంగా ఖాళీ సమాధి మనకు నేర్పించేటువంటి విషయం ఏంటంటే క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానాన్ని, అలాగే ఆయన మరణం ద్వారా మన పాపాలను క్షమించి మళ్ళీ దేవునితో జీవించే అవకాశం లభించిందని ఈ ఖాళీ సమాధి మనకు గుర్తు చేస్తుంది. ఇది మనకు ఆశ, నమ్మకాన్ని మరియు భవిష్యత్తుపై ఆశాభావాన్ని కలిగిస్తుంది. ఖాళీ సమాధి మనకు ఏమి నేర్పిస్తుందని మరి తెలియపరుస్తుందంటే ఆయన పునరుద్ధానాన్ని తెలియపరుస్తుంది. అంటే ఆయన సమాధి చేసి ఇంకను సమాధిలోనే లేడు. ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధి చేయబడిన ఆయన సమాధిలో 3 దినములు యోనా 3 దినములు చేప కడుపులు ఎలా ఉన్నాడు? యోనాను గూర్చిన సూచన ప్రభువులో నెరవేర్చబడింది. ఏ విధంగా నెరవేర్చబడింది? ఆయన శుక్రవారం నాడు శిలువ శ్రమలను పొంది సాయంకాల సమయం సమాధి చేయబడి శనివారము పగలు రేయి ఆ సమాధిలో ఉండి ఉదయకాలమే పునరుద్ధానపు ఆదివారపు దినాన ఆయన పునరుద్ధానుడై లేచినటువంటి విధానాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు వారు సమాధిలో లేరు, కానీ వీళ్ళు వెతకడానికి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? సమాధి వద్దకు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? శిష్యులే. 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసు ప్రభువు అనేక పర్యాయాలు తన శిష్యులకు తెలియపరిచాడు. ఏమని? మనిషి కుమారుడు దుష్టుల చేతికి అప్పగించబడి శిలువ శ్రమలను పొంది ఆయనను ఘోరంగా హింసించి ఆయనను చంపి సమాధి చేయబడిగా ఈ మనిషి కుమారుడు ఏం చేయబడతాడు తెలుసా? తిరిగి 3వ దినాన లేపబడతాడని ఆయన శిష్యులకు అనేక పర్యాయాలు చెప్పాడంట. అనేక పర్యాయాలు చెబితే ఈ అనేక పర్యాయాలు చెప్పిన సంగతి వారికి జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేక వారు ఏం చేస్తారో తెలుసా? ఆయన సమాధి ఎప్పుడైతే రాయి దొర్లించబడి ఉందో, ఆయన లేడని ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీలు వెళ్ళి చెప్పారో పరుగు పరుగున వచ్చి వారు ఏం చేస్తున్నారో తెలుసా? సమాధిలో ఆయన్ని వెతుకుతున్నారు. కనబడతాడా లేదా? అసలు ఈ స్త్రీలు పెందల కాడ వచ్చి చూసి చూడకుండా మాట్లాడుతున్నారనే విధానాన్ని వారు తెలుసుకొని ఈ శిష్యులంట పరుగు పరుగున పేతురు, యోహాను ఇలా అందరూ పరుగున వచ్చి ఆ సమాధిలోకి తొంగి చూచిన వారు కొంతమంది, లోపలకు దిగి కొంత పరిశీలించిన వారు కొంతమంది. వీరేం చేశారు? పునరుద్ధానపు విషయాన్ని వారు మర్చిపోయారు. కానీ ఖాళీ సమాధి మనకేమి నేర్పిస్తుందో తెలుసా? ఖాళీ సమాధి మనకు ఏమని తెలియపరుస్తుందో తెలుసా? ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. ఇక్కడ లేడు ఆయన. ఎక్కడ లేడు ఆయన? మూయబడిన సమాధి, మృతులను నిలిపే సమాధి, నిర్జీవమైనటువంటి వారిని ఉంచే చోట ఆయన లేడు. ఆయన ఇప్పుడు ఎవరో తెలుసా? సజీవుడైనటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగు. ఇప్పుడు కూడా కొంతమంది సమాధుల్లో వెతుకుతున్నారు ఆయన. అవునా? ఇప్పుడు కూడా కొంతమంది సమాధుల్లో ఆయన వెతుకుతున్నారు. వెతికేవారు ఉన్నారు. అంటే నిర్జీవమైన చోట దేవుణ్ణి వెతుకుతున్నారు, జీవం లేని చోట దేవుణ్ణి వెతుకుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఖాళీ సమాధి మనకు ఏమి నేర్పిస్తుంది తెలుసా? ఆయన జీవం పొందుకున్నవాడు. జీవం కలిగిన వాడికి నిర్జీవమైన చోట ఆయనకి పని లేదు కదా? నిర్జీవమైన చోట ఆయనకి, మృతులున్న చోట ఆయనకి అసలు పని లేదు. మనం కూడా నేర్చుకోవాల్సిన ఖాళీ సమాధిని చూస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఆయనను మరణము బంధించలేదు. ఆయన మరణము యొక్క బంధకములో బంధించబడలేదు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగా. పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా, నన్ను మరణము గెలచి బ్రతికించి స్తుతి పాడుచు
ఆరాధించెదను. దేవునికి మహిమ కలుగునుగా. ఖాళీ సమాధిని మనం చూస్తున్నప్పుడు మనకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఖాళీ సమాధి మనకు తెలియపరిచే సంగతి ఏంటంటే ఆయన ఇక్కడ లేడు. శిష్యులకు అదేగా చెప్పింది. శిష్యులు అదే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. కనపడింది మాట, చదవండి. మరుసటి దినమున చదవండి 28:6 మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వాక్యం రాయబడింది. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే తాను లేచి ఉన్నాడని ఏది జ్ఞాపకం చేస్తుంది? మనకి ఖాళీ సమాధి మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఇక్కడ లేడు. మరణం ఆయన్ని బంధించి ఎంతోసేపు ఉంచలేదు. మరణం ఆయన విసర్జించినట్లుగా ఆ విధానం వేరు, యేసు ప్రభు వారి యొక్క విధానం వేరు. చేప బ్రతికున్నవాడిని మింగి బ్రతికున్నవాడిని బ్రతికున్నట్లుగానే క్రక్కింది. కానీ ఈయన ఏం చేసింది తెలుసా? మరణించిన వాడిని ఈ సమాధి చేయబడగా ఆయన ఏం చేశాడు? ఆయన ఏమయ్యాడు తెలుసా? మరణించిన వాడు మరలా తిరిగి సజీవుడయ్యి ఆయన సమాధిలో నుండి తిరిగి బయటకు వచ్చాడు. మనం హల్లెలూయా. యోనా అయితే చేప కడుపులో సజీవంగా ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. బ్రతికి ఉన్నవాడిని చేప ఏం చేసింది? మృంగింది. కానీ నేనేమయ్యాడు? మనందరి పాపముల కొరకు, మనందరి బలహీనతల నిమిత్తం కొరకు, మనందరి దోషముల కొరకు శిలువ మీద ఆయన మధ్యాహ్న కాల సమయం 3 గంటల వేళ ఆ 3 మ్రేకుల మీద వేలాడుతూ అక్కడే మరణించాడు. దానికి రుజువులు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఆయన మృతి పొందాడు, మరణించాడు, చనిపోయాడు, తండ్రికి తన ఆత్మను అప్పగించాడు అని వాక్యాన్ని మనం చదువుతాం కదా. 7వ మాట మనకు తెలియబడింది కదా. 6వ మాటలో ప్రాణం అప్పగించేశాడు. 7వ మాటలో అయిపోయింది, సమస్తం అయిపోయింది. ఆయన మరణించాడు, ఆయన మృతి పొందాడు. మృతి పొందిన వాడు ఏమయ్యాడు తెలుసా? తిరిగి మరలా జీవించి పునరుద్ధానుడై సమాధిని బద్దలు కొట్టుకొని బయటికి వచ్చాడు. ఇదిగో ఆయన ఆ సమాధి మనకు తెలియపరుస్తుంది. సమాధి మనతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది తెలుసు? ఇదిగో ఆయన లేడు ఇక్కడ, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. ఏమయ్యాడు తెలుసా? తాను చెప్పినట్లుగానే, మనుషులు చెప్పినట్లుగా చేయలేకపోయారేమో కానీ, కొంతమంది మాట ఇచ్చి మాట మీద నిలబడలేకపోయారేమో కానీ, శాస్త్ర యొక్క ఆ యొక్క అధికారులు కానీ వారి మంత్రులు కానీ ఎవరైనా మాట ఇచ్చి మాట మీద నిలబడలేకపోయారేమో కానీ, ఈయన ఎవరో తెలుసా? మాట ఇచ్చి దాన్ని నెరవేర్చినటువంటి దేవుడు. ఆయన మరణించాడు చెప్పినట్లుగానే, సమాధి చేయబడ్డాడు చెప్పినట్లుగానే, ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. అందుకే పునరుద్ధానుడైన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆరాధిస్తాం. ఇశ్రాయేలులకు, యూదులకేమో విశ్రాంతి దినము శనివారం, అది వారికి సబ్బాతు దినం. శనివారం వారికి విశ్రాంతి దినం. కానీ క్రైస్తవులు ఉన్నటువంటి మనకి, క్రొత్త నిబంధనలో ఆదిమ సంఘంగా పిలువబడుతున్నటువంటి మనకి పునరుద్ధానమే పరిశుద్ధ దినం. ఎలాగో తెలుసా? ఆయన మృతి పొంది తిరిగి లేచిన రోజుని మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఘనపరుస్తాం. అంతేనా? లేకపోతే ఇంకా ఆయన సమాధిలో ఉన్నాడని చెప్పి, ఇంకా ఆయన్ని సమాధిలో ఉంచారని చెప్పి సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేస్తా ఉన్నామా? లేచాడు కదా, ఆయన పునరుద్ధానుడయ్యాడు కదా. మన కొరకు ఆయన స్థలాన్ని సిద్ధపరచడం కొరకు, మన కొరకు ఆయన తండ్రితో విజ్ఞాపన చేయడం కొరకు, మన కొరకు ఆయన స్థలము సిద్ధపరిచి మా నుండి స్థలములు మనము కూడా ఉండు నిమిత్తము ఆయన పునరుద్ధానుడై సజీవుడై మహిమా దేహమును పొందుకొని ఆయన తండ్రి వద్దకు కొనిపోయబడిన సంగతి ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు తెలుసా? ఖాళీ సమాధి జ్ఞాపకం చేస్తున్నారు. మరి నువ్వు ఏమని ప్రకటన చేస్తున్నావు? ఆయన్ని
ఏమని ఆయన ప్రకటన చేస్తున్నావు? ఇదిగోండి నా కొరకు సిలువ వేయబడిన యేసును చూడండి. ఇంకా సిలువ మీద ఉంచారు కొంతమంది, ఇంకా సిలువ మీద చూపిస్తున్నారు ఆయన్ని. ఆయన సిలువ శ్రమలు పొందాడు, సిలువ శ్రమలు అనుభవించాడు, సిలువ మరణాన్ని పొందాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడు. ఆయన సమాధి చేయబడి సమాధిలో పెట్టబడిన దేవుడు కాదు. ఆయన అందరిలాగా ఆయన సమాధిలోనే ఉంచబడిన దేవుడు కాదు. మరణపు ముళ్ళును విరిచి సమాధిని బ్రద్దలు కొట్టుకొని ఏం చేశాడు తెలుసా? తిరిగి లేచాడు. పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నావా? అందుకే అదే అపోస్తులు బోధించారు. మేము ఏది వింటిమో, ఏది మా చేతులారా తాకితిమో, ఏది నిదానించి చూచితిమో, ఏది మేము అనుభవించితిమో దాన్ని మేము ప్రకటించకుండా ఉండలేకపోతున్నాం. ఎలా ఉంటాం అయ్యా? మేము ఆయనను చూచాం. మరణించక మునుపు ఆయనను చూచాము, మరణించిన తర్వాత కూడా ఆయన్ని మేము చూచిన మేము అనుభవాన్ని పొందుకునే మేము ఆయన ప్రకటించకుండా ఉండలేకపోతున్నాం. అదే పౌలు భక్తులు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటున్నాడు. చూడండి కొన్ని మాటలు మనం చూద్దాం. 3వ అధ్యాయం 10 వచనాలు చదవండి. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము చూడండి ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము చూడండి సమస్తమును నేనేం చేసుకున్నా తెలుసా? నష్టపరుచుకొని దేనిని బెండతో సమానంగా ఎంచుకుంటున్నాడు. ఏమండి? దేని కొరకు? పునరుద్ధానపు శక్తిని అనుభవించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువాగుడవుట ఎట్టిదో తెలుసుకొని ఆయన పునరుద్ధాన బలాన్ని నేను కూడా పొందుకోవాలి. అపోస్తలుడైన పౌలు క్రీస్తు వారి కంటే ఎక్కువ శ్రమలను పొంది, క్రీస్తు వారి కంటే ఎక్కువ శ్రమానుభవం కలిగిన వాడై, క్రీస్తు వారి వలె అతడు కూడా మరణించి ఆయన వలె పునరుద్ధానపు శక్తిని పొందుకునే నిమిత్తం అంట తనకు ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటిని ఏం చేస్తాడు తెలుసా? నష్టముగా ఎంచుకుంటున్నాడంట. మరి ఎక్కువగా చెప్పాలంటే పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. దేని కొరకు? పునరుద్ధానపు శక్తిని పొందుకునే నిమిత్తం. పునరుద్ధానపు శక్తిని పొందుకునే నిమిత్తము ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో, ఏవేవి నాకు ప్రయోజనకరములై ఉన్నాయో, ఏవేవి నాకు అతిశయ కారణములుగా ఉన్నాయో వాటన్నిటినీ ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తిని నేను కూడా పొందుకునే నిమిత్తము వాటన్నిటిని నేను విసర్జిస్తున్నానని పౌలు భక్తుడు తెలిపాడు. ఆ సమాధి మనకు ఏమి నేర్పిస్తుంది తెలుసా? పునరుద్ధానుడైన క్రీస్తును మనకు తెలియపరుస్తుంది. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో చెప్పినవాడు చెప్పినట్లుగా పునరుద్ధానుడయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభువును నమ్మి ఆయనను అనుసరిస్తూ ఆయన అడుగు జాడలు నడుస్తూ ఆయనతో కలిసి నడవాలని ప్రయత్నం చేస్తున్న వారా, మీరు కూడా తెలుసుకోవలసిన సంగతి ఏంటంటే ఆయన పునరుద్ధాన బలములో మనము కూడా పాలి భాగస్తులు అగు నిమిత్తము ఈ లోకంలో ప్రయాసపడాలి. మనం లోకంలో మన ప్రయాస పునరుద్ధానపు శక్తిని అనుభవించు నిమిత్తమే, పునరుద్ధానపు శక్తిని పొందుకునే నిమిత్తమే ప్రతి వారు క్రీస్తు వలె పునరుద్ధానుడై ఆయనతో పాటు కూడా సజీవుడై ఆయన ఎక్కడికి కొనిపోయాడో అక్కడికి మనం కూడా. చాలా మంది లేచిన వారు ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా చనిపోయి తిరిగి లేచిన వారు ఉన్నారు. కానీ వారి లేచుటకు ఈయన లేచుటకు చాలా వ్యత్యాసం ఉందా లేదా? ఉందా? ఆ యొక్క వెధవరాలి కుమారుని బ్రతికించాడు. అలాగే ఆ యొక్క షునేమి స్త్రీని, ఆ యొక్క ధనవంతురాలైనటువంటి స్త్రీ కుమారుని పాత నిబంధన గ్రంథంలో ఏమంటే రాజుల మొదటి గ్రంథంలో రాయబడినటువంటి గనురాలైన స్త్రీ యొక్క కుమారుని బ్రతికించాడు. ఇంకా అనేక సందర్భాల్లో బ్రతికించినటువంటి ఆ వాక్యాలు మనం పాత నిబంధనలు కూడా చూడగలం. కొత్త నిబంధనలు కూడా చాలా మంది వారి బ్రతుకుటడానికి, వారు లేపబడ్డానికి, యేసు ప్రభు వారు లేపబడ్డానికి చాలా వ్యత్యాసం. ఎందుకోసమో తెలుసా? వారు ఈ మట్టి దేహంతోనే వారు ప్రాణం పొందుకొని లేచారు. కానీ మరలా మట్టికి వెళ్ళిపోవాల్సిందే, వారు మరలా చనిపోవాల్సిందే. కానీ యేసు ప్రభు వారంట లేచింది ఎలాంటి తెలుసా? మరెన్నటికి మరణము చూడనటువంటి దేహముతో ఆయన లేపబడ్డాడు, పునరుద్ధానపు బలాన్ని పొందుకున్నాడు.
ఈ పునరుద్ధానపు బలము, పునరుద్ధానపు శరీరానికి ఈ భూ సంబంధమైన ఆకర్షితన అస్సలు ఉండనే ఉండదు. ఈ పునరుద్ధానపు యొక్క శరీరానికి మరలా మరణం అంటేనే రాదు. మరలా మరణం ఉండదు దీనికి. మరలా చనిపోవడం, మరలా తిరిగి లేపడం, మరలా చనిపోవడం, మరలా తిరిగి లేపడం, ఈ క్రమాలే ఉండవు. పునరుద్ధానపు శరీరాన్ని ఎప్పుడైతే మనం పొందుకున్న మనకి ఇక మరణం అనేది లేదే. అందుకే పౌలు భక్తుడు ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకునే నిమిత్తం ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రయాసపడుతున్నాడు. మరణము లేనటువంటి జీవితం, లయము కానటువంటి జీవితం, భూ ఆకర్షణ శక్తికి దానికి ఉండదు. ఇక ఏవి ఆ దేహాన్ని ఆపమంటే ఇక పునరుద్ధానపు శక్తి ముందు ఏవి నిలబడ. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయము మరి ఖాళీ సమాధి మనకు నేర్పిస్తున్న పాఠము, ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆ సంగతిని మనకు తెలియపరుస్తుంది. రెండవది ఏంటంటే క్షమాపణ స్థితిని మనకు తెలియపరుస్తుంది. ఖాళీ సమాధి మనకు నేర్పించే రెండవ పాఠం ఏంటంటే క్షమాపణ. అంటే యేసుక్రీస్తు శిలువ ద్వారా మన పాపములు క్షమించి మనకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఖాళీ సమాధి ఈ క్షమాపణ మనకేం చేస్తుంది తెలుసా? గుర్తు చేస్తుంది. ఆయన మన కొరకు శిలువ శ్రమలను అనుభవించాడు, శిలువ మరణాన్ని పొందాడు, శిలువ వేదనను అనుభవించాడు. మన పాపముల కొరకే, మన పాపములను ఆయన తన శిలువ మీద మోసి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. క్షమించబడి క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? పునరుద్ధానపు బలాన్ని, పునరుద్ధానుడైన విషయాన్ని ఈ ఖాళీ సమాధి మనకు తెలియపరుస్తుంది. ఇదిగో ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మీ పాపములు శిలువలో ఆయన క్షమించాడు. మిమ్మల్ని క్రొత్తవానిగా చేయుట కొరకు, మీరు పునర్జీవితాన్ని పొందుట కొరకు, పునర్జీవితాన్ని కలిగి జీవించట కొరకు ఈ ఖాళీ సమాధి నేర్పిస్తుంది. ఏంటో తెలుసా? మీ క్షమాపణ జీవితాన్ని తెలియపరుస్తుంది. ఆయన తన ఓర్మి చేత క్షమించి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. అంటే పునర్జీవితాన్ని మనకు ప్రసాదింపజేశాడు దేవుడు. మునుపున్నటువంటి జీవితాన్ని మనం ఏం చేసాం చెప్పాలి? మునుపున్న జీవితాన్ని మనం ఏం చేసాం? సమాధి చేసాం. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మీ పూర్వపు జీవితాన్ని, మీ పూర్వపు స్వభావాన్ని క్రీస్తు శిలువకు అప్పగించినట్లుగా మనం కూడా మన ప్రాచీన జీవితాన్ని ఏం చేయాలి తెలుసా? శిలువకు అప్పగించాలి. శిలువకు అప్పగించాలి మన ప్రాచీన జీవితాన్ని, మన ప్రాచీన స్వభావాన్ని మరణానికి అప్పగించి క్రీస్తు శిలువకు అప్పగిస్తే నవనూతనమైనటువంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? మనకు ప్రసాదం, మన పాప క్షమాపణని గుర్తు చేస్తుంది. మన పాప క్షమాపణని గుర్తు చేస్తుంది. ఏ విధంగా? ఆయన శిలువ మరణం ద్వారా మన పాపములు తొలగించబడ్డాయి, మనము నూతన పరచబడ్డామనటానికి ఆయన పునరుద్ధానమే మనకు తెలియపరుస్తుంది. ఇదిగో ఈ క్రమం చేత మీరు ఏం చేయబడ్డారు తెలుసా? క్రీస్తు ఏ విధముగా అయితే లేపబడ్డాడో, క్రీస్తు ఏ విధంగా అయితే పునరుద్ధానుడయ్యాడో, క్రీస్తు ఏ విధంగా అయితే ఆయన జీవించి ఉన్నాడో, మనం కూడా మన పాత స్వభావమందు చనిపోయి క్రీస్తు బ్రతికినట్లుగా నూతన పరచబడ్డాం. ఇప్పుడు క్రొత్త వారమయ్యాం. అర్థమవుతుందా? క్రొత్త వారమయ్యాం. ఇప్పుడు మార్పు చెందాం. మునుపున్న స్వభావం ఇప్పుడు లేదు మనకి, మునుపున్న నడవడిక లేదు ఇప్పుడు మనకి. ఉన్నాయా లేవా? సార్ చేతుల పైకి బిగ్గరగా ప్రభునామానికి స్తోత్రం చెప్పండి. ఉన్నాయా లేవా? లేవు కాదు. మన ఖాళీ సమాధి మనకు అది రుజువు నేర్పిస్తుంది. మీరు క్షమించబడ్డారనే దాన్ని ఖాళీ సమాధి చూపిస్తుంది మనకి. ఆయన శిలువ శ్రమలు మీ పాపములు క్షమించింది. మీరు క్రొత్తవారయ్యారు. ఇప్పుడు ఎలా అయ్యారు? మీరు ఇప్పుడు క్రొత్తవారు, నూతన జన్మెత్తారు. మీరు ఇప్పుడు చెప్పాలంటే అర్థమవుతుందా? నూతన జన్మెత్తారు. ఎలా నూతన జన్మెత్తారు? పాతవన్నీ ఏమైపోయి తెలుసా? ఇప్పుడు క్రొత్త వారు అయ్యాలా లేదా? అప్పుడు వేసిన తెల్ల దుస్తులకి ఇప్పుడు వేసిన తెల్ల దుస్తులకి చాలా వ్యత్యాసం ఉంది కదా? ఉందా లేదా? మీరు భయపడుతున్నారు, కానీ నేను ప్రతి ఆదివారం తెల్ల దుస్తులు వేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మరి దేవుడు నా పాపములను క్షమించి నన్ను తన స్థానం ముందు నిలబెట్టి నా కొరకు ఆయన ఏమయ్యాడు తెలుసా? మరణించి తిరిగి లేచాడు. ఆయన ప్రకటించడం కొరకు, ఆయన్ని స్తుతించడం కొరకు, ఆయన ఘనపరచడం కొరకు, నేను క్షమాపణ పొంది నూతన పరచబడ్డారని తెలియపరచడం కొరకు, నా పాపములను క్షమించాడు, నన్ను క్రొత్తవాడిగా చేశాడని తెలియపరచడం కొరకు, ఆయన నన్ను నిలబెట్టిన ప్రతి చోట నేను ఆయన కొరకు వాడబడుతున్నా. నన్ను నిలబెట్టిన ప్రతి చోట నేను ఆయన కొరకు వాడబడుతున్నాను. ఆయన కొరకు నేను ఆయన ఘనపరచుట కొరకు, ఆయన మహిమపరచుట కొరకు, ఆయన స్తుతించుట కొరకు, ఆయనని ప్రచురపరచుట కొరకు, నా ప్రభు నా పాపములు క్షమించి నన్ను నూతన పరిచాడని తెలియపరచుట కొరకు, ఆయన పునరుద్ధానపు సంగతిని బాహాటముగా ఏం చేస్తున్నా తెలుసా? ప్రకటన చేస్తున్నా.
నన్ను క్షమించాడు. ఆయన నా పాపములు క్షమించాడు, నన్ను క్రొత్తవాడిగా మార్చాడు. ఆయన ఏ విధంగా అయితే మహిమా శరీరమును పొందుకొని ఆ మహిమాయుక్తమైనటువంటి దేహమును ఆయన ఎలా పొందుకున్నాడు, నాకు కూడా నూతన స్వభావాన్ని, నూతన ఆత్మను, నూతనమైనటువంటి ఆలోచనలను, నూతన నడవడికను, నూతన మార్గాన్ని నాకు అనుగ్రహించాడు. నా పాపములన్నిటిని ఆయన ఏం చేశాడు తెలుసా? క్షమించాడని ఏది గుర్తు చేస్తుంది తెలుసా? ఆయన సమాధి. అర్థమవుతున్నాయండి మాటలు? చెప్పచ్చంటారా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెబుదామా? బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మరణపు ముల్లును విరచితివా, నాకై మరణ భయము తొలగించితివా, మరణ భయము తొలగించితివా, నా యేసయ్యా. సహాయము సంధానము చేతులు నాకు సహాయము చెప్పండి కూడా బిగ్గరగా చెప్పండి. తప్పించెదవు మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. రారాజుగా దిగి వచ్చెదవు, నా యేసయ్యా. నైవేద్యములై రూపములై నీ సన్నిధానము చేరుదు నిత్యము, చేతు నాకు సహాయము వెనువెంటనే, 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 ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు, నా మొరకు ఆయన జవాబు ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? వాక్య భాగాలలో రాయబడింది, పాపము చేయి వారి ప్రార్థన ఆయన ఆలకించడు. కానీ దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. అంటే నా పాపములు క్షమించబడినవని నా ప్రార్థన ఆలకించుటను బట్టే, ఆయన పునరుద్ధానుడైన విధానాన్ని తెలుసుకున్నట్టును బట్టే నా పాపములు క్షమించబడి నేను ఆయనతో సమాధాన పరచబడినటువంటి సంగతి తెలియపరచబడి. మూడవది భవిష్యత్తుపై ఆశ. అంటే ఈ భవిష్యత్తు కాదండి, నూరేళ్ల జీవితంలో ఉన్నటువంటి ఈ ఆశ కాదు మనకి. ఏ ఆశ మంది? యేసుక్రీస్తు తిరిగి వచ్చాడని ఆయన మరణం మనకి ఆశ. ఏమండి? ఆయన మరణం మనకు ఆశ, నమ్మకం మరియు భవిష్యత్తుపై ఆశాభావం కలిగిస్తుందని ఖాళీ సమాధి మనకి తెలియపరుస్తుంది. ఏ ఆశాభావం మనకు తెలియపరుస్తుంది?
ఏ భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన ఆశ మనకు కలిగిస్తుందంటే ఖాళీ సమాధి, ఇదిగో ఆయన పునరుద్ధానుడయ్యి తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? ఎన్నటికి లయము కానటువంటి లోకానికైనా వెళ్ళాడు. ఈ లోకం అంతా ఏమైపోద్ది తెలుసు? ఒకానొక దినమందు ఏమైపోయింది? పంచభూతములు మిక్మైన వేంద్రముతో లయమైపోయే రోజు అది నమ్ము సోదరా. మైన వేంద్రముతో లయమైపోయే రోజు అది నమ్ము సోదరా. నీకుంటే నీరగును, నిలువ జాలవు నీకుంటే నీరగును, నిలువ జాలవు నీ నడుము పడిపోవాలి, నడువ జాలవు నీ నడుము పడిపో. హల్లెలూయా. పంచభూతములన్నీ మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఈ భూమి, ఈ ఆకాశము, సూర్యచంద్రులన్నీ ఒకానొక దినమున ఏమైపోతే తెలుసా? మనకు కంటికి కనిపించవి ఏవి అన్నీ లయమైపోతాయి. కానీ మన ఆశాభావం ఏంటో తెలుసా? మనకి ఏ విధమైనటువంటి భవిష్యత్తును గురించిన ఆశ పుట్టిస్తున్నాడో తెలుసా? లయము కాని లోకం ఒకటి ఉన్నది, దానిని మనము చేరబోతున్నాం. లయము కాని లోకం ఒకటి ఉన్నది, దాన్ని మనం చేరబోతున్నాం. ఇదిగో ఆయన నిత్యము నిలిచి ఉండే పట్టణం ఒకటి ఉన్నది, అచ్చట ఆయన నివసిస్తున్నాడు. మనమును కూడా ఆయనతో పాటు నిలిచి ఉండే భాగ్యమును పొందుకోవాలని ఈ ఖాళీ సమాధి ఏం చేస్తుంది తెలుసా? మనకు తెలియదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయం దేవుని వాక్యం వింటున్నటువంటి మీ జీవితాలతో ఈ ఖాళీ సమాధి నేర్పిస్తున్నటువంటి మంచి మాటలు కొంచెం మీకు నేను అర్థమయ్యేటట్లుగా వివరించలేకపోతున్నానని బాధపడుతున్నాను. కానీ ఎన్నో ఆత్మీయ సత్యాలు ఈ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇంకా లోతైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే సమయం చాలా ఎక్కువైపోయింది, 1:30 అయిపోయింది. ఉదయకాల సమయం చాలా ఎక్కువసేపు మనం ప్రభు సన్నిధిలో గడిపాం. ఈ మధ్యాహ్న కాల సమయం కూడా నేను ఖచ్చితంగా 1 గంటకల్లా ముగిద్దాం అనుకున్నా, కానీ ఇప్పటికే 1:30 అయిపోయింది. ఇంకా చెప్పాల్సింది ఉంది. ఇంకెంత ఉందో తెలుసా? ఇంకా చాలా ఉంది. ఈ ఖాళీ సమాధి మనకు నేర్పిస్తున్నటువంటి మూడో విషయం ఏంటంటే భవిష్యత్తును గురించిన ఆశ, భవిష్యత్తును గురించిన కోరిక, భవిష్యత్తును గురించిన తలంపు. ఏంటయ్యా భవిష్యత్తును గురించి? ఈ 100 ఏళ్ల జీవితం గురించిన ఆశాభావమా? ఈ 100 ఏళ్ల జీవితంలో పొందబోయే ఆ యొక్క ఆశాభావం కాదు. ఈ 100 ఏళ్ల తర్వాత కలిగేటువంటి దాని కొరకు మనల్ని ఆశ కలిగేటట్లుగా మనల్ని నడిపిస్తుంది. 100 ఏళ్ల తర్వాత ఏముంది? పాత నిబంధన గ్రంథ భక్తులంతా మరణం తర్వాత ఏముందో వారికి తెలియలేదు. పాత నిబంధన భక్తులంతా మరణం తర్వాత ఏముందో వారు తెలుసుకోలేకపోయారు. పాత నిబంధన భక్తులంతా మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దో, మనిషి ఏమవుతాడో, ఎటు వెళ్తాడో ఎవరికి తెలియదు. అందుకే ఎవరికి వారు ఏమైపోతామని ఆ భయం చేతే, ఆ పాతాళ లోకంలో ఉంటామన్న భయం చేతే వారు ఉన్నారు. కానీ పునరుద్ధానమును గురించిన సంగతి వారికి ఎవరికి తెలియదు. కొంత మట్టుకు అది కూడా ఎవరు తెలిసారు తెలుసా? యోబు భక్తుని 19:26 అంటాడు, ఏమిటి తెలుసా? నా విమోచకుడు సజీవుడు, ఆయన సజీవుడు, నేను మరలా ఆయన చూస్తానన్న ఆశ మిగతా వారికి ఎవరికి లేదు. కానీ ఖాళీ సమాధి నేటి క్రైస్తవ్యాన్ని అందరికీ చెబుతుంది. భవిష్యత్తును గురించిన ఆశ మనలో పుట్టిస్తుంది. ఏంటి భవిష్యత్తును గురించి ఆశ? ఇదిగో మనము కనుమూసిన వెంటనే ఎక్కడ ఉంటామో తెలుసా? ఆయనుండు స్థలములో ఆయనతో పాటు మనం ఉంటాం. ఆయన ఏ లోకంలో ఉన్నాడు? మనుషుల చేత నిర్మాణము కానటువంటిది, మనుషులు దానికి శిల్పకారుడిగా ఉండనటువంటిది ఆ లోకంలో ఆయన ఉన్నాడు. దేవుడే దానికి నిర్మాణకుడు, దేవుడే దానికి పరిపాలకుడు, దేవుడే దాన్ని నడిపించేవాడు, దేవుడే దేవుడిని బలపరిచేవాడు, దేవుడే దానికి అధికారిగా ఉండేటువంటి ఆ లోకానికి నువ్వు చేరబోతున్నావు. అక్కడికి మనం వెళ్ళాలి. అదే మనకు ఆశ పుట్టిస్తుంది. అక్కడికి వెళ్ళాలని ఉందా ఆశ? అక్కడికి వెళ్ళాలన్న తాపత్రయము నువ్వు కలిగి జీవిస్తున్నావా? ఇదిగో ఖాళీ సమాధి చెప్తుంది, భవిష్యత్తును గురించిన ఆశ మనలో పుట్టిస్తుంది. సహోదరి, మనం ఈ లోక సంబంధులం కాదు. మనం సహోదరుడా, ఈ లోక సంబంధులు కాదు. మనం ఎవరమో తెలుసా? పరలోక సంబంధులు. ప్రభు ఎచ్చటి నుండి వచ్చాడో అది ఆయన ఎరిగి ఉన్నాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అది ఎరిగుండి అక్కడికి వెళ్ళడానికి మనం ఏం చేయాలి తెలుసా? ప్రయాసపడాలి. ప్రభు ఉన్న చోటికి మనము కూడా వెళ్ళాలని ఏం చేయాలో తెలుసా? ఆ ఆశతో మనం బ్రతకాలి. అదే మనకు నేర్పిస్తున్నది. ఇక చివరిగా మాట, దేవునితో సంబంధాన్ని ఏం చేస్తుంది తెలుసా? ఈ ఖాళీ సమాధి మనకు తెలియపరుస్తుంది. దేవునితో సంబంధాన్ని
దేవునితో మనకి ఏమంటే సంబంధాన్ని మనం ఖాళీ సమాధి దేవునితో మన సంబంధాన్ని మరలా పునరుద్ధరించబడిందని, ఆయన మళ్ళీ మనతో కలిసి ఉంటాడని ఈ ఖాళీ సమాధి ఏం చేస్తుంది తెలుసా? మనకి తెలియపరుస్తుంది. ఏమని తెలియపరుస్తుంది? క్రీస్తు వారు ఎందుకొరకు వచ్చాడు ఈ లోకానికి చెప్పాలి. క్రీస్తు వారు ఎందుకొరకు వచ్చాడు ఈ లోకానికి? మనము ఆయనతో సహవారసులు కావాలని, ఆయనతో మనం కలిసి జీవించాలని. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు అతిక్రమం ద్వారా పాపమును సంపాదించుకొని పాపం ద్వారా వచ్చిన మరణము ద్వారా వారు ఎలాగైతే దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నారో, యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి ఏం చేశాడు తెలుసా? తండ్రితో మనతో తండ్రి కలిసి ఆ పూర్వపు సంబంధాన్ని కలపటానికి యేసు ప్రభువు వారు వచ్చి మన కొరకు చేసిన త్యాగాన్ని ఏం చేస్తుంది తెలిసి ఖాళీ సమాధి మనకు తెలియపరుస్తుంది. క్రీస్తుతో సమాధానాన్ని, క్రీస్తుతో సహవాసాన్ని ఈ ఖాళీ సమాధి తెలియపరుస్తుంది. ఇదిగో మన కొరకు ఒక ఆయన వచ్చాడు. ఏమండి, యాకోబు దర్శనములో ఒక నిచ్చెన భూమికి ఆకాశములకు వేయబడినట్లుగా మనిషి కుమారుడు కూడా పరలోకమునకు భూమికి మధ్యవర్తిగా నిలబడ్డాడు. ఎవరి మధ్యవర్తి? తండ్రితో మనల్ని ఐక్యపరిచేటువంటి వాడు, తండ్రితో మనల్ని సమాధానపరిచేటువంటి వాడు. మనకి ఆయనకున్న విరోధాన్ని ఏం చేశాడు తెలిసినా? తొలగించాడండి. ఏంటా విరోధం? మనమేం విరోధులం కాదు, మనల్ని విరోధంగా మార్చాడు ఒకడు. వాడుకున్న జబ్బును మనకు తీసుకొచ్చి తగిలిచ్చాడు. ఏ జబ్బు అది? పాపమనే అవిధేయత అనే జబ్బు, తిరుగుబాటు అనే జబ్బు, వ్యతిరేక స్వభావం అనే జబ్బు తీసుకొచ్చి మనకు తగిలిస్తే వాడు జబ్బు మనం కూడా పొందుకునేవయో, మనం కూడా జబ్బు పడిపోయాం, మనం కూడా వాడి వలె మార్చబడిపోయాం. ఇప్పుడు ఏం చేసామో తెలుసా? తండ్రితో సహవాసాన్ని కోల్పోయి, మనం తండ్రితో సహవాసాన్ని కోల్పోయి అపవాది సంబంధికులుగా మార్చబడిపోతే ఈ విరోధత్వాన్ని దేవుడు తొలగించి, పౌలు భక్తుల చోట అంటే ఏమంటో తెలుసా? మనము పూర్వం అంట క్రీస్తుకి శత్రువులుగా మార్చబడ్డామంట. ఆ శత్రుత్వాన్ని తీసివేసి ఏం చేయడానికి తెలుసా? మరలా తండ్రితో ఏకము చేశాడు. మనల్ని ఏం చేశాడు తెలుసా? ఏకము చేశాడు. తండ్రితో మనల్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు. తండ్రితో మనల్ని ఏం చేశాడు? ఏకం చేసి. తండ్రితో మొదట మనకున్న అనుభవం, ఆ అనుబంధం మొదట మనకేముంది? తండ్రితో కలిసి నడిచిన అనుబంధం. ఎక్కడ? ఏదెను తోటలో ఆదామవ్వలు, మన మూలపిత్రులైనటువంటి ఆదామవ్వలు యేసు తండ్రి అయినటువంటి దేవుడు పిలవగా ఆయన పలుకుని విని ఆయనతో కలిసి తోటంతా సంచరించినట్టు ఆ పూర్వపు అనుబంధాన్ని మరలా ఈ ఖాళీ సమాధి ఏం చేసింది తెలుసా? మనకు గుర్తు చేశాడు. ఇదిగో ప్రియమైనటువంటి క్రీస్తు ప్రజలారా, ఆయన మరణించి మన కొరకు తిరిగి లేచి మన కొరకు చేసినది ఏంటో తెలుసా? మనం పోగొట్టుకున్న ఆ యొక్క దేవునితో సహవాసం, దేవునితో సంబంధం. ఇదిగో ఆయన చెబుతున్నాడు, నా తండ్రితో కూడా మీరు కూడా ఉండునట్లుగా, నా తండ్రితో పాటు నేను ఎలాగుంటున్నానో మీరు కూడా నా తండ్రితో ఉండునట్లుగా మనమెందరము కలిసి అచ్చటికి వెళ్ళట కొరకు మీ కొరకు నేనేం చేస్తున్నా తెలుసా? స్థలం సిద్ధపరుస్తున్నాను. నేను వెళుతున్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను. మీరు నాతో పాటు ఉండాలి. నేను ఎక్కడ ఉంటున్నాను? తండ్రి దగ్గర ఉంటున్నాను. తండ్రి దగ్గర నేను ఉంటున్నట్లు ఎలాగో మీరు కూడా నాతో పాటు ఉండాలి. అంటే ఆ పోగొట్టుకున్న సహవాసాన్ని మరలా నేను ఏం చేయలేదు తెలుసా? మనం పొందుకోవాలని ఈ ఖాళీ సమాధి మనకు తెలియపరుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇప్పటి వరకు విన్నటువంటి మాటలు నీ హృదయానికి ఎలా అన్వయింపు చేసుకున్నారు నాకైతే తెలియదు, కానీ ఇంకొకసారి పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో అడగండి. నేను ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వాల్సింది ఉంది, కొంచెం సమయాన్ని బట్టి నేను సిద్ధపడలేకపోయాను. ఇంకా లోతైనటువంటి విషయాలు, ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఈ మాటల్లో దాగి ఉన్నాయి. వాటన్నిటిని మనం కొంచెం ఇంటికి వెళ్ళి నిదానంగా ధ్యానిస్తే ఏంటి ఖాళీ సమాధి? ఖాళీ సమాధి ఏమి తెలియపరుస్తుంది? మొదట మనకు ఖాళీ సమాధి తెలియపరుస్తుంది ఏంటి చెప్పండి? ఆయన పునరుద్ధానుడైన సంగతి, మరి ఆయన పునరుద్ధానాన్ని గురించిన సంగతి సమాధి తెలియపరుస్తుంది. రెండవది మన క్షమాపణ స్థితిని ఈ ఖాళీ సమాధి తెలియపరుస్తుంది. మూడవది భవిష్యత్తుపై ఆశ. ఏంటా భవిష్యత్తు? ఈ 100 ఏళ్ల జీవితం కొరకు, ఈ 100 ఏళ్ల తర్వాత పొందబోయే జీవితం కొరకు ఆశను కలిగిస్తుంది, ఆశను కలిగేటట్లుగా చేస్తుంది ఈ ఖాళీ సమాధి. నాలుగవది దేవునితో సంబంధము. ఐదవది విశ్వాసము. విశ్వాసము ఏంటా విశ్వాసం అంటే? ఖాళీ సమాధి మనకు విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా మనము పరలోకానికి వెళ్ళి దేవునితో కలిసి జీవించగలిగేటట్లుగా ఈ ఖాళీ సమాధి మనకి ఏం చేస్తుంది తెలుసా? బోధపరుస్తుంది, తెలియపరుస్తుంది.
మన విశ్వాసం. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను కూడా చనిపోయిన తర్వాత, నేను కూడా పునరుద్ధానపు శక్తిని పొందుకున్న తర్వాత ఏమవుతుందో తెలుసా? ఆయన వలె ఆయనతో కూడా ఉండే విశ్వాసం కదా. ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉండేటట్లుగా ఈ ఖాళీ సమాధి మనకు తెలియపరుస్తుంది. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో పదిలపరచునుగాక. అందరూ